బాధపడిన తెలుస్తుందిరా. నీ ముదరాష్టమోడా నువ్వని నాటకాలు తేడద్దు, ముదరాష్టమోడా నువ్వని నాటకాలు తేడద్దు. నాకు తలనొప్పి వస్తుంది. సూసైడ్ చేసుకో, సూసైడ్ చేసుకో. నువ్వు వేసుకో గడ్డితో ఊరేసుకునే గడ్డి బీకినా నువ్వు ఊరేసుకునే కదా మంచి తాడు పెట్టి తమాలు చూస్తాను. ఏంటి చూస్తాను నువ్వు? వినమ్రంగా ఉండు అర్జున. ఎప్పుడైతే వృక్షం పండ్లతో నిండి ఉంటుందో అది మరింత వంగి ఉంటుంది. అయినా ఈ లోక కాలచక్రంలో నీవెంతటి వాడివి? కేవలం ఒక చిన్న క్షణానివి. ఈ విశ్వం నీకంటే ముందు నుంచి ఉంది, నీ తర్వాత కూడా ఉంటుంది. నీవు ధర్మానివి కాదు, ధర్మ రక్షకుడివి కాదు. నీవు ధర్మాన్ని రక్షించడంలో నిమిత్త మాత్రుడివి. హలో హలో, కాదు, మీరు అలా బిహేవ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. బి సెక్షన్ శ్యామల గారు, బి సెక్షన్, బిఎఫ్ సెక్షన్. టెల్ మీ. మీరు అలా బిహేవ్ చేయడం తప్పు కదా. అతను నిమేష్ ని ఏదేదో అనరాని మాట్లాడినారంటే తన ఊరు నుంచి వెళ్ళిపోయాడంట. ఎవరున్నారు, ఎవరు పోయినారు, ఏంది? మీరే చాలా హార్ష్ గా మాట్లాడారంట. నేను హార్ష్ గా మాట్లాడినా? తను మీరు అన్న విషయానికి బాధపడి ఎక్కడికో వెళ్ళిపోయాడంట. నాకు ఇప్పుడే తెలిసింది. ఎందుకు అలా బిహేవ్ చేస్తారు? నేను ఆయన్ని చాలా దేవుడిలా, రాముడిలా, భీముడిలా ఆయన్ని నేను పూజిస్తానండి. డైలీ లేవగానే అబద్ధాలు చెప్తారు. తను మీ మాటల వల్ల హర్ట్ అయిపోయి వెళ్ళిపోయాడని చెప్పి నాకు ఇప్పుడే చెప్పారు. లేదండి, పొద్దున్నే లేస్తేనే ఆయన కాలు మొక్కుకొని ఆశీర్వాదం తీసుకొని ఆయన గురుగారు అంటాడు. ఆయన శిష్య అంటాడు. మీరు బాక్సర్ గా ఉండి ఒక బాక్సర్ ఎట్లుంటాడు చెప్పండి? అదే నేను అతను ఏం మాట్లాడను తెలుసా? బాక్సింగ్ లో ఫస్ట్ మేజర్ గా వచ్చే ఫస్ట్ క్లాసెస్ ఏమొస్తాయి? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ లోనే కదా క్లాసెస్ జరుగుతాయి. అవునవును, ఫస్ట్ సబ్జెక్ట్ క్లాసెస్ లో మీకు ఏం నేర్పించారు ఒకసారి చెప్పండి. అదే అవన్నీ బేసిక్స్ అంటే ఇవన్నీ. ఆ బేసిక్స్ తో పాటు మీకు ఎక్స్ట్రా సర్కులర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి కదా. అదే ఎక్స్ట్రా రాక్స్, డిగ్రీ 90 degrees, 20 degrees, 90 ml, 20 ml, 50 ml. ఇవన్నీ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇంత ఉంది, మరి మీకు అన్ని గుర్తున్నాయి. ఒక మనిషిని అట్లా బాధ పెట్టి ఏడిపించచ్చు, పంపించచ్చా చెప్పండి? కాదు బి సెక్షన్ గారు, మీరు ఆయన చెప్పారా, వేరే వాళ్ళు చెప్పారా, బయట నుంచి చెప్పారా? మీకు ఎలాగో తెలిసిందండి. నాకు చెప్తా, ఒక్క విషయం గుర్తుపెట్టుకో. నాకు ఇలాంటి ఎవరన్నా ఏడిపించే వాళ్ళని హర్ట్ చేసే వాళ్ళంటే నాకు చాలా అసహ్యము, నాకు నచ్చదు. నేను అసలు నేను అలాంటి అతను ఎక్కడికి వెళ్ళిపోయినా కూడా మీరు తీసుకొచ్చే బాధ్యత మీరు తీసుకుంటారు అని బాక్సర్ గా, ఒక బిఎఫ్ యాక్టర్ గా నేను చెప్తున్నాను. ఓకేనండి, నేను అలా ఎవరిని ఇబ్బంది పెట్టను. నేను సున్నితంగా సులభంగా లాఫింగ్ తో చెప్తాంట, అందరికీ చెప్తాంట. నవ్వుతూ అందరిని నవ్విస్తా గాని ఇలా లేదండి. నాకు అవన్నీ చెప్పొద్దండి ప్లీజ్. ఒక్కటి చెప్తానండి, ప్లీజ్ ప్లీజ్ నేను చెప్పేది వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, డోంట్ పుట్ యువర్ మౌత్ ఇన్ యాస్. ఇప్పుడు ఒక బాక్సింగ్ చేయడం ఎంత కష్టమో తెలుసు, ఒక బిఎఫ్ లో చేయడమో నాకు తెలుసు. సో మనము ఎలాంటి వ్యక్తుల్ని కూడా బాధ పెట్టకూడదు అనేది మనకు బిఎఫ్ క్లాసెస్ లో చెప్తారు. తెలుసు. మన బిఎఫ్ క్లాస్ లో మెయిన్ వచ్చే క్లాస్ ఇదే. అందుకు మీరు తనని ఎక్కడున్నా కూడా తీసుకొస్తారు అని చెప్పి నాకు మాట ఇస్తేనే నేను మీతో ఇంక ముందు మాట్లాడతాను. లేదంటే నేను బి సెక్షన్ లోనే నా చదువుకుంటూ ఈ జన్మంతా దాంట్లోనే గడిపేస్తాను. ప్లీజ్ మీ మీద బి సెక్షన్ మీద ఉంటూ మిమ్మల్ని మీద ఒట్టు అతన్ని ఎలాగైనా కాలు పట్టుకొని నన్ను క్షమించమని గురువా దైవో భవా అని ఏడుకొని. మీరు ఎందుకంటే ఒక హయ్యర్ అఫీషియల్ గా మీరు ఉన్నప్పుడు, ఒక యాజ్ ఎ బాక్సర్ గా మీరు ఎన్నో అవార్డ్స్, చాలా మంది ప్రధానమంత్రితో కూడా మీరు అవార్డు తీసుకుండొచ్చు. మీరు ఏ ప్రధానమంత్రితో తీసుకున్నారు అవార్డు? జలాల్ నగేంద్ర. మరి ఒకసారి చెప్తారా, వాయిస్ బ్రేక్ అవుతుంది. జలాల్ నగేంద్ర. ఓహో, శ్రీలంక ప్రైమ్ మినిస్టరా? శ్రీలంక. మీరు ఇంకా నేను ఏదో జవహర్లాల్ నెహ్రూ చెప్తున్నారేమో అనుకున్నాను.
లేదు లేదు లేదు, ఆయన కాదు ఆయన ఉన్నా కూడా ఆయన సరే ఎప్పుడు మీరు ఎంతో మంది పక్క దేశ ప్రైమ్ మినిస్టర్లు కూడా కలిసింటారు. ప్రైమ్ మినిస్టర్ కూడా మన సుహాసిత్ని కలిసా, భగవత్ సింగ్ కలిసా, మై రాహుల్ సింగ్ కలిసా, విక్రమ్ రాథోడ్ సింగ్ కలిసా, మరి వీరం రాథోడ్ తెలిసా కలిశాను. ఇతను అల్లూరు సీతారామరాజు సింగ్ కూడా మనమన్న రీసెంట్ గా అయినప్పుడు ఆయనని కలిసి మాట్లాడి ఆయనకి ఎలా శిక్షణ ఇవ్వాలి, బాణాలు వేయాలి, ఎలా ఇస్రాలి, శత్రులు ఎంత మీరు ఇంత ఎడ్యుకేటెడ్, హై ఎడ్యుకేటెడ్ ప్రొఫెషనల్ అదే మనం అయ్యండి. అదే మనం ఎట్లా మన ఎట్లా పోరాడాలి, ఎట్లా జీవించాలి, ఇవన్నీ ఎందుకు టైం వేస్ట్? అతను గుండెని ఎట్లా చించాలి. హలో 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 ఎవరికైనా ఏ గొజ్జముండో అరగొజ్జేదానా, నువ్వేంటి తీసుకున్నావు మధ్యలో ఫోను? ఏ లోపడతానా ఎవరు చెప్పు తీసుకుని కొడతాడు ఈ బేపరసుముడ సత్యాముడు. బేవర్తానా నేను శివగారిని? నీకు 60 రూపాయలు ఎక్కువలే. ఏ గొజ్జ అరగొజ్జేదనో నీకు 10 రూపాయలు, 30 రూపాయలకి 30 మినిటాలు మారేవాని, నీకు 60 రూపాయలు కూడా ఎక్కువలే. కానీ సరే, ఎందుకు కాల్ చేసావు? ఏ లోపడతానా బేవర్తానా సైతాముండా గార్తి ముండా లోపడతానా బేవర్తానా సన్నాస్ బూత్ ముండా లోఫర్ ముండా ఏ 90 ముండదానా ఏ బజార్ ముండా లంగాలదానా ఏ ముడ్డిలు తిప్పేదానా బేవర్స్ ముండా నీకేంటి చెప్పాలి నీకు ఇవన్నీ లోపడతానా బేవర్దానా సన్నద్దానా నువ్వు ఫోన్ తీసుకున్నాక మనం మాట్లాడతాను. హలో 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 నువ్వు ఈ వల్గర్ లాంగ్వేజ్ ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు? అదే నీ వల్గర్గా మాట్లాడలేదండి, సింపుల్ గా కాదు. మేడం వచ్చి నాకు కాల్ ఇచ్చిపోతుంది, మీరేం అలా బూతులు తిడుతున్నారు? బూతులు తిట్టలేదండి, నేను సాఫ్ట్ గా మాట్లాడుతున్నాను. ఇలా తిట్టి అతను పంపించేశారు అనుకుంటా మీరు. ఐ నో దట్. లేదు లేదు నేను అస్సలు నేను ఫస్ట్ మీరు అతను ఎక్కడ ఉన్నా కూడా తీసుకొచ్చే బాధ్యత మీది, లేదంటే ఐ విల్ గివ్ రిటర్న్ కంప్లైంట్ ఆన్ యూ. హలో ఏ బజార్ ముండా లోపడతానా నువ్వు మధ్యలో చెల్లు తీసుకున్నావు అనుకో నీ అబ్బ పగల కొట్టేస్తా. నీ అబ్బ నీ తిడుతున్నారు మీరు. మేడం బి సెక్షన్ గారు నేను అలా నేను తిట్టట్లేదు. మేడం నాకెందుకు కాల్ ఇచ్చిపోతుంది ప్రతిసారి? అతను మీకే అతనితో మీ ఫోన్ తీసుకోవాలి. వల్గర్ గా మాట్లాడుతున్నారు. వల్గర్ లాంగ్వేజ్. ఆర్ యు బిఎఫ్ యాక్టర్? బిఎఫ్ యాక్టర్ నెక్స్ట్ ఆన్ every old actions you mix move is me so me chanda జ్యూస్ బాటిల్ కొనుక్కొచ్చినట్లున్నాడు, ఏదో కూల్ డ్రింక్ బాటిల్ అంటున్నావు. ఏ గొజ్జామంట ఏ లోపడదానా సిగ్గులేదు గొజ్జావా లోపడమంట బజార్దానా చిల్లరదానా గొజ్జామంట లోపడదానా బేవర్సం ఉండదనా చెప్తాను కూడా గొజ్జాదనా లోపడదానా బేవర్సముండా చిల్లరముండా లోపడదనా లోపడదనా. ఎవరినో తిట్టి పంపించినావంట. శ్యామల చాలా బాధపడి ఏడుస్తుంది. అనుకుంటా ఎవరు తిట్టినారు? తిట్టి పంపించినావంట. ఎవరిని? అతను లొకేషన్ పంపిస్తాను, పోయి అతను తీసుకురా, లేదంటే శ్యామల చాలా బాధపడుతుంది. సరే బేవర్సం ఉండదనా బాబు చెప్పిందిలే, నాకు ఇంక నువ్వేం చెప్పాలా? లోపడదానా మళ్ళీ వేసుకుంటూ వచ్చినావా నువ్వు? నీ గొజ్జమ్మన్నారు గొజ్జ మళ్ళీ వేసుకుంటూ వచ్చింది ఏరంగా ఊపుకుంటున్నా లోపడతానా అరగొచ్చేదానా లోపడతానా బేపడతానా ఏ నీ బాగా నువ్వేందో చెప్పేది నాకు పిలుచుకుంటారు అని చెప్పేది. మీ ఆ గొడ్లమ్మ కూడా ఏంటి వచ్చినాడు ఏంటి ఏమనక మొత్తం గొడ్లమ్మడు ఏందని నాటకం ఆడతాడని బజార్ మమ్మడని చిల్ల మీ ఇద్దరు ఏమైనా గేమ్ ఆటలాడతాడన్నా. ఏ గొజ్జమ్మండా ఫస్ట్ ఫోన్ పెట్టు, ఆ గొడ్లమ్మడు ఏం చేస్తాడు పెట్టు, ఆ గొడ్లమ్మడు చేసినాను నువ్వు మీ బాసు
ఏమన్నా మరి ఏం ముత్రమని అయిపోతే మా సార్ నీకు 10 వీలర్ లారీ దూరుతుంది రే. ఏ గొడ్లం ఏ లోపడదానా మీ గొడ్లము సార్ ఏం చేసినా నేనేం చేసినా కావాల్సిందే నటగిరేతను అమ్మ ఆయన. హలో మీరు ఇంకా బయలుదేరలేదా? అదే వెరీ 5 seconds లో వెళ్ళిపోతాను. త్వరగా వెళ్ళి తీసుకురండి. అతను ఎందుకు హర్ట్ చేస్తారు? అసలు ఆయన్ని ఒక్క పల్లెత్తు ఒక మాట కూడా అనండి. ఎందుకు అలా ఇంకా చెప్పకండి. ఫస్ట్ వెళ్ళి తీసుకొచ్చే బాధ్యత మీది. బి సెక్షన్ శ్యామల చెప్పిందంటే ఆ మాటే శాసనం. ఓకే ఓకే థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఓకే బాయ్. ముద్దు పెట్టినట్లు సౌండ్ వచ్చింది. ఏ కొద్దిదానా పెడతావు నీకు అప్ప పగలు కొట్టావు నీకు అప్ప పెట్టు. ముద్దు పెడతావా? ఏ లోపడతానా బెవడతానా నీకేంటి పెడతాను బెవర్చుకుంటా. మూమెంట్ ఎక్కువ. ఫస్ట్ పని చూడడం. పెట్టాను పోను ఫస్ట్ నీకు అప్ప పెట్టు పనికి మనం ఉండాలి రోతం ఉండా గా బజార్ దానా పెట్టు నాతో నువ్వు మాట్లాడారు నీకే. అందరు ఎట్లా అంటే అంత అడుగుతున్న నా కొడుకులు అందరు గలీజు నా కొడుకులు అయితే అర్హత కదా. ఏ కొచ్చా అరగొచ్చా లోపడతానా బెవడతానా నువ్వు మీ బాబు ఇంటికాడికి ఏ ఫస్ట్ పోయే నువ్వు లోపడతానా ఫస్ట్ పెట్టే పనా ఏంది ఏ పెట్టే పోకుండా పెట్ట చిల్లర చేసినా ఏం పెట్ట యాడు ఏం బొంగులు వస్తాయి లోడలు వస్తాయి ఇవేమన్నా ఏం నాటకాలు ఇవన్నీ అంటే మమ్మల్ని ఏమని ఎంత చులకం చేస్తాను నువ్వు అప్ప ముందరా నువ్వు కొట్టమోడా చిల్లర చేస్తాను వేడా ఎంత కోపం ఉంటే బలమన్నా ఓరాక్షన్ ఎక్కువైతే తగ్గించుకోరంగా అసలు బొంగులు నువ్వు ఏం బొంగులు వస్తాయి ఏమైనా ఎక్కితే పోయాను అయితే ఆడైనా విమానం ఎక్కువ ట్రైన్లు ఎక్కువ పోతావు నువ్వు. అదేమో పనులు ఏమొచ్చాయినాడా లోడలు ఏం రావుడా. అసలు నీకు ఈడున్నా ఎవరు చెప్పినారు? అసలు ఎవరేమన్నారు నేనే అనుకుంటా. అసలు నువ్వు నేనేందనంటే నువ్వు లొకేషన్ పంపించిన నీకు వాళ్ళ కాదు. అసలు నేనంటే నువ్వు పోయేదేముంది నువ్వు అసలు నేనేమంటా ఏమన్నానా అట్లా ఏముందని ఏం చేసుకున్నామనే. అసలు నువ్వు అబ్బాబ్బా నువ్వు నేనంటే నువ్వు పోయే రకమా నువ్వు. ఇప్పుడు నీకు వచ్చిన ప్రాబ్లం ఏమి? నువ్వు ప్రాబ్లం నన్ను చెడ్డ చేస్తాను నువ్వు. నిన్నేం చేసిన చెడ్డ నేను? నువ్వు చాలా ఊరాటం చేస్తున్నావు నన్ను నిజాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలా, దూరంగా వెళ్ళిపోవాలా అని చెప్పి చాలా దూరం ఆల్రెడీ వెళ్ళిపో చచ్చిపో. నువ్వు ఊళ్ళో ఏంది నువ్వు ఊరు ఏంది రాలే నువ్వు బడాయికి వచ్చి ఏదో షో చేసి వాళ్ళందరూ ఏంది నువ్వు అంటే వాళ్ళు నన్నేం రిక్వెస్ట్ చేసుకోమని నేనేం చెప్పలే కదా. నువ్వు రిక్వెస్ట్ ఎవరు అంటే నేను బంగపోతాను ఎవడేమన్నా ఎట్లా పోతావు నువ్వు ఎట్లా వస్తారు ఏంటి చేస్తాను అని అడుగుతాను. నేనే రాపా ఉండప్పా నేను ఇప్పటికే చాలా దూరం వచ్చేసిన. నువ్వు చాలా దూరం 13 అంత వచ్చింటావు అంతే. అంత దూరం ఇవ్వడం పోతాడా? ఏ ముద్రాష్టమోడా నేను అసలు మీ అందరికి కనబడుకోకుండానే 15 కిలోమీటర్ల ఆ పక్క పోయి బతుకుందాం అనుకున్నా తెలుసా. నీకు ఎప్పటికి కనపడకూడదని. ఇది ప్రపంచం. 15 కిలోమీటర్లు అంటే మొత్తం భూమి చుట్టూ వేసినా కూడా అంత ఉండదు. ఏ ముద్రాష్టమోడా కేవలం నీ వల్లే నీ వల్లే నేను బాధపడి ఈ ప్రపంచానికి దూరంగా చాలా దూరంగా వెళ్ళిపోయినా. కిలోమీటర్లు అది ప్రపంచం. 15 కిలోమీటర్ ప్రపంచం. చాలా దూరం వచ్చేసి బతుకుతానని అనేది విషయము నీ వల్లే అని తెలియాలా అందరికి. నిన్ను సూటుపోటి మాటలు గుచ్చల్లా
నేను చెప్పుతో కొట్టాలా అందరు కేకరించి ఉమ్మల్లా. అది ఇప్పుడు చేస్తా జరుగుతుంది కూడా ఇంకోటి ఏముందిరా? ఒక్క నిమిషం, ఇప్పుడు రెండేవుడికి లొకేషన్ వాళ్ళకి పోతుంది ఎవరో నిన్ను పంపించిన వాళ్ళకి. ముద్రష్టమడా పొయ్యి వచ్చింది ఆల్రెడీ. ఏది ఈ లొకేషన్ కాదు పోయేది. ఆ. ఇప్పుడు రెండేవుడికి చెన్నై, రెండేవుడికి బీహారు, రెండేవుడికి మొత్తం వేరే దేశం చైనా, జపాను, అట్లా లొకేషన్లు ఏడాది నుంచో పోతాయి. అర్థమైందా? ఏంటి ఎట్లా పోతాయి అవి? అది ఏదో నేను సెట్ చేసిన టెక్నాలజీని వాడుకుంటానా. అదే ముద్రష్టమడా, నువ్వు ఈడే ఉండి ఆడ బయట దేశాలు వాళ్ళు నన్ను ఉంచుతారు. నువ్వు నీ వల్ల మొత్తం ఆ పాపం ఏదో భయపడుతుందా బాపా? యా బాపా, యా బాపా, ఏ బాబతో నాకెందుకురా, నీ వల్ల నాకు జరిగిన నీ వల్ల నాకు పోతానా? నేను ఎప్పుడు తిరిగి వస్తాను ఈ 15 కిలోమీటర్లు నా ఇంత జర్నీ చేసుకుంటా ఒంటరిగా 15 కిలోమీటర్లు ప్రయాణించినంటేనే నాకు మనసు చాలా బాధగా ఉంది. అని అమ్మ ఎవడైనా భూప్రపంచంలో 15 కిలోమీటర్లు పోతాడా బాధపడి? నేను 15 కిలోమీటర్లు దాటి వచ్చిన, 15 అంటే ఇంకా ఉందిలే పోయేది. ఇది ఒక 7, ఒక 2, 9 వచ్చిన, ఎవరు లేరు. 9 కిలోమీటర్లు వచ్చిన బాధతో ఇంకో 9 కిలోమీటర్ల నుంచి పోతా 9 వచ్చినోనంట, ఇంకా 6 కిలోమీటర్లు పోలేనా? ఈ ప్రపంచంలో ఎవరు చెప్పలే 10 కిలోమీటర్ అంటే ప్రపంచం. ప్రపంచంలో ఎవరు చెప్పలే 10 కిలోమీటర్ అంటే ప్రపంచం అని. నువ్వే చెప్తావు ఇవిడ. నీ అందరూ దూరంగానే పోయినా కదా, మీరు ఎప్పుడు చేరుకోలేనంత దూరం పోతున్నాను కదా. నువ్వు ఇది స్కెచ్ గీసినారు, ఇది అర్థమైందా? నువ్వు స్కెచ్ గీసుకొని మన ఎట్ల చెడ్డ పేరు చెప్పి మనకి వాళ్ళతో నుంచి దూరం చెప్పినానే నీకు కుట్రానికే. ఏ ముద్రష్టమడా, మాటలకే నేను బాధతో వెళ్ళిపోతాను. ఏమి అస్సలుకి నేను ఇంకో విషయం చెప్తున్నా, షాక్ అవుతావు. నేను టాబ్లెట్ కూడా మింగిన తెలుసా? ఏం టాబ్లెట్? కాళ్ళు నడిచిన రొంత కాళ్ళు నస్తానని చెప్పి పెయిన్ కిల్లర్ టాబ్లెట్ తీసుకున్నా. ఇంకోటి కూడా టాబ్లెట్ రెడీగా పెట్టుకున్నా. నేను ఏదైనా తలనొప్పి వస్తే తలనొప్పికి ఎప్పుడైనా వేసుకోవచ్చని టాబ్లెట్ పెట్టుకున్నా. తెలుసా నేను ఎంత బాధలో ఉంటే తలనొప్పి టాబ్లెట్, కాళ్ళ నొప్పి టాబ్లెట్ మింగుతాడు ఎవడన్నా. అది అర్థమైంది. ఏ ముద్రష్టమడా, అది నీకు నిన్న రాత్రి తలనొప్పి ఉందని వేసుకొని తెచ్చుకున్నావు. మరి కాళ్ళ నొప్పి వచ్చింది, కాళ్ళ నొప్పి ఎప్పుడో నీ ముద్రష్టమోడా నువ్వని నాటకాలు తేడద్దు. ముద్రష్టమోడా నువ్వని నాటకాలు తేడద్దు. మామూలు మా కాళ్ళ నొప్పి ఉంది కదా, నీకు ఉందా లేదా? టాబ్లెట్ వేసుకున్నా అని చెప్తా. బాధతో టాబ్లెట్లు మింగినానంటే నేను ఎంత బాధలో ఉంటే టాబ్లెట్ అది బాధ అవుతుందా? ఏ గుస్స అయితే మగమడా నాకు వస్తా. ఇంకా ఇప్పుడు మా చెప్పరా చచ్చిపోయి టాబ్లెట్లు వేసుకున్నాడు అని చెప్పరా? బాధతో టాబ్లెట్లు మింగినాడు, సూసైడ్ చేసుకుని టాబ్లెట్లు బాధతో కాదు, ఉండే దానికి నొప్పి కోసం వేసుకున్నాం. సైతాన్ మగమడా నాటకాలు ఏడికి కట్టుకొని దుమ్ములు పోతాను, నా మీద ఏపడుతుంది. ఇంకోటి చెప్పలే, ఊరేసుకుందాం అని చెప్పి గిడ్డి కూడా బీకిన తెలుసా? ఎన్నో ఆలోచించుకుంటే ఎన్నో, అంటే ఇంత జర్నీలో నా జీవితం అంతా గుర్తొచ్చింది నాకు. 9 కిలోమీటర్లు నేను ఎక్కడ స్టార్ట్ అయినాను, ఎట్లా పెరిగినాను, ఎట్లున్నాను, లాస్ట్కి ఎవరితో ఎట్లా అనిపించుకున్నాను అని 9 కిలోమీటర్లు మొత్తం నా జీవితం అంతా జీవితం కనపడే ఈడికి. అసలు నువ్వు నడుచుకుంటా వచ్చినావో, కారులో వచ్చినావో, లేదు నిన్నెవరు నిలిచిపెట్టినారు? ఆటోలో వచ్చిన అది ఏమి నడుచుకుంటే ఇంటికాడ చెప్తా. ఏం కాలు చాపుకొని సరిగా లేక నచ్చినాయి. అది 6 కిలోమీటర్లు ఇంకా పట్టుదలతో పోతా. అర్థమైందా? ఎట్లా పోతావు? పట్టుదలగా పోతా. ఎవరెవరు వస్తారు ఎక్కించుకొని పోతారు. ఏం నాకే మనుషులు లేక కాదు. నువ్వు ఏంది నడుచుకుంటా పోతానంటే చెప్తాను. నాకే బట్ట నడిచిపోయి నేను నడిపిస్తా కదా, నేను ఏడగాడ తిప్పిస్తాను, ఏడాది నడిపిస్తాను. నీ వల్ల నేను ఇల్లు ఇడిచిపెట్టిపోయినాను. ఇల్లు ఇడిచిపెట్టి ప్రపంచంలో ఎక్కడో దూరం పోయి బతుకుతానని పేరు రాళ్ళ. దూరమేలా 15 కిలోమీటర్ అదే ఆటోలో వచ్చినావు, మళ్ళీ పోతావు. వాళ్ళు ఊరికే ఊహని తెప్పించిన వాడు నీ నా వల్లే పోయినాడు, నా వల్లే బాధపడుతున్నాడు, నా వల్లే కూడి తినలే, నా వల్లే ధూమ్ కొట్టుకుని పోతాడు, నా వల్లే ఇప్పుడు 9 కిలోమీటర్లు తినలే. బిర్యానీ కూడా తింటా ఇప్పుడు. అది ఏ ముద్రష్టమడా, మరి తినేదంటే మరి తింటావు మళ్ళీ ఆల్రెడీ. ఆయన బాధలో ఉన్నా కూడా తింటానంటే నేను ఎంత బాధపడి తింటాను అర్థమైంది నీకు? నువ్వు ఏమోలే నువ్వు చెట్ట చేసే కూర్చున్నావు, నన్ను బేవర్సం చేసే కూర్చున్నావు. నిన్నే అవి ఏడుకి నా మీద ఇట్లా పడినావు, పొగబట్టినావు అవి ఏడు చెట్టు చెప్పిలా అని. ఈ ఆట ఇట్లా వస్తాను, ఇట్లా ఆట ఏదైనా వస్తే వెళ్ళిపోదామని చూస్తాను. అయినా ఇంత దూరం ఒకని ప్రయాణిస్తాను ఎప్పుడు అనుకోలేదురా నా జీవితంలో. నేను ఎప్పుడు అనుకోలేదు ఏమని నేను ఇంత నడుస్తానని. నువ్వు నడిచిందే లేదు, నువ్వు ఆటకే వచ్చినా. కథలు పడద్దు. నేనే డ్రామా ఆడతానంటే నువ్వు ఇంకా పెద్ద డ్రామా. ఏదో నా కోసం నువ్వు ఇప్పుడు 9 కిలోమీటర్లు నడుచుకొని వచ్చినట్లు ఎందుకు నటిస్తాను? నాకు నొప్పులు వస్తాయి, ఎవరు? నాకు తలనొప్పి వస్తాను. సూసైడ్ చేసుకో.
నువ్వు వేసుకో గడ్డి టాబ్లెట్ పీక్కున్నావు కదా. వేసుకొని గడ్డితో నేనంటే ఊరేసుకునే గడ్డి బీకినా నువ్వు ఊరేసుకునే కదా మంచి తాడు తీస్తా. నేనంటే ఊరేసుకునే గడ్డి బీకినా నువ్వు ఊరేసుకునే కదా మంచి తాడు తీస్తా. తీస్తారు నీకోసం ఎంతైనా తెగిస్తా, నీకోసం ఎంతవరకైనా నేను పోరాడతా. అసలు నీ ఏ ముద్రష్టముడా నువ్వు వెళ్ళిపో. ఏంది ఇప్పుడు అవలాలు చేస్తే ఉన్నా పదా ఇంటికాడికి అవలాలు చేయకుండా కొమ్మకాడికి వచ్చి నేను ఎంత బాధపడి 9 కిలోమీటర్లు వచ్చింటా. నేను 9 కిలోమీటర్లు వచ్చినోడు ఎవడైనా మళ్ళీ తిరిగి పోతాడా? తిరిగిపోతాడు తెలుసులే కానీ నీ రాన చచ్చిపో. ఎవరు? నేను రాను. ఏ ముద్రష్టం గుడ్లమ్మడు నువ్వు నన్ను నేను మళ్ళా టాబ్లెట్ మింగుతా. పెట్రోల్ పెట్టేస్తాను, నేను మళ్ళా బిర్యానీ పెట్టి తమాలు చూస్తాను ఏడు చూస్తాను నువ్వు మా మధ్య పెట్టి తమాలు చూస్తాను ఏడు చూస్తాను నువ్వు మా మధ్య బాధ పెడితే నేను ఇంకో బిర్యానీ తినాల్సి వస్తుంది, నేను ఇంకో టాబ్లెట్ వేసుకోవాల్సి వస్తుంది. నన్ను ఎంత బాధ పెడితే ఇంకా దూరం పోతా. బాధపడడం ఎవరో ఇంకా 2 కిలోమీటర్లు పెంచుతా. 17 కిలోమీటర్లు పోవాల్సి వస్తుంది. మళ్ళీ మీరు చూడలేరు, అసలు నా గురించి తెలుసుకునే కూడా కష్టం. ముద్రష్టముడు నువ్వు నాకే కలిసి తప్పిస్తాడా ఇట్లా కొమ్మరాబదంరా రెండు వాళ్ళు అర్సద్ చూసే వాళ్ళ దగ్గర బాగుండదు. ఇప్పుడు నేను ఆడో అంత దూరం నుంచి వచ్చినా తెలిసినంటే వాళ్ళు కూడా షాక్ అవుతారు. ఏం ఆ పిల్లడు 9 కిలోమీటర్ల ఆపక్క నుంచి వచ్చి నాడ బాధలోని బాధలో ఏం రాలే నువ్వు నన్ను దొబ్బడానికి వచ్చేసినావు నువ్వు ఏ ముద్రష్టముడా గొబ్బు లేపేకి నన్ను అర్థమైందే. ఒకటి చూడరా, నేను రానురా. నాకు ఒక 5,000 ఇస్తే వస్తా. నాకు 5,000 ఖర్చులకు కావాలా. నేను 9 కిలోమీటర్లకు నాకు 5,000 ఖర్చు అయింది. 9 కిలోమీటర్కి 5,000 5,000 ఖర్చు అయింది. నేను నష్టపోయిన దానికి ఇప్పుడు నువ్వు అన్ని మాటలు పక్కన పెట్టు. నాకు ఖర్చు అయిన దానికన్నా ఏమైనా ఇస్తానంటేనే నేను వస్తా. ముద్రష్టముడా నువ్వు లేదంటే నువ్వు ఎంత చెడ్డగాల్లో ఏడే చెడ్డ అవుతావో నేను ఎంత చేర్లో నేను చేస్తా. ఇంకా దూరం వెళ్ళిపోతా. అర్థమేముంది ఆడంగా నేను ఇంకోటే నేను ఇంకా ఎంత పొయ్యే కొద్దీ అంత ఖర్చు నీ మీదే వేస్తా అంటాను. అదంతా నువ్వు కట్టేంత వరకు నేను రాను. 5,000తో ఆపుకుంటావా? 2,000 ఇస్తా అంటే నువ్వు అప్పుడు నాకు 3 కిలోమీటర్లు ఆపక్కున్నప్పుడే నువ్వు 2,000 రాల్సింది. 9 కిలోమీటర్ల వరకు ఎవరిదే చెడ్డ అవుతుందో పో. నేను ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్తాను. ఎవరు నేను నమ్మను. నువ్వు నాకు తగిలినావు నువ్వు ముద్రష్టముడా నువ్వు ఇప్పుడు మళ్ళా ఇప్పుడు ఈ నుంచి పొయ్యి 1,000 రూపాయలు ఖర్చు అవుతుంది. తీసుకో ఫోన్ పే నమ్మించు ఇచ్చాను కానీ ఇంటికాడ వద్దు, నేను రాను. అది నిన్ను అసలు నమ్మను. నమ్మ జీతం నాకెట్లా తగలాడు బట్ నువ్వు పదాం పాడు తినేసి ఏమన్నా. పొద్దు నుంచి నా టెన్షన్లో తిండి కూడా సరిగ్గా దిగలే. తినేసి తిన్నా ఆడ దోశ తిని ఎక్కిన మసాలా దోశ నీది. నీ మసాలా దోశ తిని ఆట ఎక్కినాను. కడుపులో అంత ఎట్టిట్టో ఉంది కొద్దిగా. ఆ జ్యూస్ ఏమైనా తాగి ఏమైనా తింటా. పాప